మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సేమ్డి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామంలో గత 3 నెలలుగా వరుసగా 25 మంది వివిధ కారణాలతో మరణించడం తీవ్ర ఆందోళన కలిగించింది. గ్రామానికి ఏదో కీడు సోకిందని బలంగా నమ్మిన గ్రామస్తులు పురోహితుడి సూచన మేరకు వింత నిర్ణయం తీసుకున్నారు. ఒక రోజంతా ఊరు ఖాళీ చేసి పొలాల్లో కీడు వంటలు వండుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం తెల్లవారుజామునే ఇళ్లకు తాళాలు వేసి డప్పు చాటింపు వేయించి మరీ ఊరు బయటకు వెళ్లారు. ఇలా చేస్తేనే గ్రామానికి పట్టిన పీడ విరగడవుతుందని వారు విశ్వసించారు. అక్కడ దాకా ఒకటి గుడి మాయ కూడా అప్పటికి అత్తది చూడరు, మాకంటే అంత రాదు మరి. అయ్యో ఆటపడి కీడు కీడు వంటలు అని చెప్పన్నారు కదా, నిజమే అమ్మా? ఎవరు చెప్పారు మీరు? సర్పంచ్ అమ్మాయిని మనం మేము మాట్లాడుతుంది. మటన్ చూపిస్తాం ఆగండి. అయ్యి కాళ్ళు దాటలేదు అసలు.
అని ఆగుతారైతే మంచిది సిటీకేపులు వస్తుంది సాయంత్రం నేను పోయి ఎందుకోసం వచ్చినమ్మా మీరు ఇక్కడికి? మేమా కీడు వంటలు నచ్చిన ఊకి అందరు చచ్చిపోతారు ఊర్లే వారం తిరగక ముందని దానికోసం నచ్చిన అందరు చచ్చిపోతారు నేను నమ్మకం మాది వారం రోజుల వరకు మళ్ళీ ఒకరు చనిపోతాను వారం రోజుల వరకు మళ్ళీ ఒకరు చనిపోతాను ఊళ్ళే చాలా మంది చనిపోతారు అంత కీడోలు ఉంటుంది అని ఒకసారి బయట వంటలో పోవాలని వచ్చినాం. ఇక మేమే అనుకున్నాం, అయ్యగారిని అడిగినాం. అడిగితే పండుగ వెళ్ళాక ఎలా బొమ్మంటే వచ్చినాం. ఈ ఏంది ఒకళ్ళ దినాలు కాకముందే డబుల్ పీనుగలు ఒకళ్ళ దినాలు కాకముందే ముగ్గురు ఇద్దరు ముగ్గురు పోతారు. ఇది ఏంది ఒకసారి బయటికి పోనే పోవాలని వచ్చినాం. జరిగినా జరగకుండా ఇక మా తృప్తి. ఊర్లో చనిపోతా ఉన్నారు, కీడు వంటకన్నా వచ్చినాం అందరం. అయ్యగారు చెప్తే వచ్చినాం. 3 నెలల్లో 28 మంది చచ్చిపోయారు. ఊరికి కీడు వచ్చింది, బయటికి వెళ్ళిపోయి వనభోజనాలు చేసినామని చెప్పినారు. అందుకే వచ్చినాం. ఎవరు మీది? గండ్రపల్లి. కీడు వంటడా? ఊరు వదిలిపెట్టాలని మా ఊళ్ళో ఒక 20-25 మంది చనిపోతే దాని కారణంగా ఇట్లా ఒక రోజు బయటికి రావాలి. అదే ఒక రోజు వదిలిపెట్టండి, అందరూ పొద్దున పోయి సాయంత్రం అంటే ఇంతటితోనే కొంచెం రోజులు మంచిగా ఇట్లా ఎప్పుడుతోనే కొంచెం చనిపోవడం ఆగింది. లేకపోతే 9 days ఒకటి 20-25 మంది చనిపోయి అట్లా అని అయ్యగారిని అడిగితే అయ్యగారికి వదిలిపెట్టి పొమ్మనంటే లేదు. ఊళ్ళో అందరూ ఒక నెల రోజుల నుంచి అడుగుతున్నారు. ఒక 20-25 మంది చనిపోయారు కదా, దాని గురించి ఊళ్ళో అందరూ గ్రామస్తులు అందరూ అడుగుతారు. ఏం సంగతి మరి ఊళ్ళో ఇంతమంది చనిపోతున్నారు, యాక్సిడెంట్లు బాగా అవుతాయి మన పరిధిలో, మా గ్రామం పరిధిలోనే. దాని కొరకే అందరి అభిప్రాయం కొరకు సర్పంచ్ని కలవడం జరిగింది. సర్పంచ్ సుత మరి అందరి అభిప్రాయం తీసుకున్నాక ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని ఆ నిర్ణయం ప్రకారంగా బ్రాహ్మణ్ణి పిలిపించి నిర్ణయించారు. పలాంటి 8 రోజు మంచిగా ఉంటుంది, మీరు పోవాలి ఆ రోజు వరకు అని అన్నది. ఒక రోజు ముందు అనౌన్స్ చేసిన ఊరంతా. ఎందుకంటే ముందు ఏది జరుగునో ఏం పోనో ఎవరికి తెలియదు కదా, దాని కొరకే ఒక రోజు ముందు అనౌన్స్ చేసి దాని ప్రకారంగా అందరూ వచ్చి వాళ్ళ
వంటలు బయటకు వచ్చి వంటలు చేసుకుంటే కీడు సమస్య కాబట్టి ఊరంతా అభిప్రాయంతోనే అందరం వచ్చి వంటలు చేసుకొని తిని పోతాను. ఒక గ్లాస్ తెల్లగల్లు తాగి ఒక బుక్క అన్నం తిని పోవాల్సిందిగా కోరుతున్నాం. చెప్పారు. అయితే ఏంటంటే మనసు ఎవరు చెప్పింది అనేది తర్వాత విషయం, కానీ మన మనసు నిండు అయిపోతుంది. అంటే మనం ఒక ఈ ఊరు నుంచి బయటికి వెళ్తే పెద్దలు ఆ రోజులలో పెద్దలు అన్నట్టు ఏదన్నా జరిగితే కీడు అంటే ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు ఒక 2-3 సార్లు చూసినాం. ఇది 4వ ఇట్లా రావడం జరుగుతుంది. అదే అభిప్రాయంతో ఊరు అందరు అడిగితే ఒక నిర్ణయం తీసుకుని రావడం జరిగింది.